ఆ క్షణం నుండి తల్లికి లోపలున్న గర్భములో ఉన్న పసికందుకి ఒక పేగు ఉంటుంది. ఆ పేగు ద్వారానే అన్నీ వెళ్తూ ఉంటాయి. కనెక్షన్ ఉంది అక్కడ. సేమ్ అమ్మ ప్లేస్లో దేవుని తీసుకుంటే ఆ బిడ్డ ప్లేస్లో పసికందు, గర్భములో ఉన్న బిడ్డ బయటికి రాలే ఇంకా పసికందు, ఆ ప్లేస్లో మనల్ని తీసుకుంటే అమ్మతో కనెక్షన్ ఉండాలి, పేగుబంధం. ఆ దేవాతి దేవుడితో కూడా ఈ లోపల నిగూఢమైన ఇంటిమసీ అంటే ఏమంటారండి, లోతైన సంబంధం దేవుడితో ఉండాలి. అది ఎవ్వరికీ కనబడదు. తల్లి గర్భంలో పసికందు ఉన్నప్పుడు అందరికీ తెలుసు పేగు కనెక్షన్ ఉందని, కానీ చూడలేరు ఎవరు కూడా, దేవుడు తప్ప. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంతెందుకండి, గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డాక్టర్లు కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్ తీస్తూ ఉంటారు. అక్కడ పేగు క్లియర్గా కూడా కనబడదు, ఒక ఇమేజే ఏదో కదులుతున్నట్టు కనబడుతుంది. అందుకే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే 6th 7th మంత్ వచ్చేంత వరకు, 4th 5th మంత్ వచ్చేంత వరకు కూడా అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా వాళ్ళు చెప్పలేరండి. డాక్టర్లకే అవ్వట్లేదు. డాక్టర్ మన పరమైదుడైన మన తండ్రి. అందుకే ఏమంటున్నాడో చూద్దాం రండి. పరిశుద్ధమైన గ్రంథంలో 139వ కీర్తన మనందరికీ తెలుసు. బట్ స్టిల్ వి నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. నాలోని ప్రతి అణువును, 139వ కీర్తన 13వ వచనం. ఈ వాక్యం కంప్లీట్గా మనం వింటే అసలు మనం ఎట్లా ఉన్నాము దేవుడితో రిలేషన్షిప్లో మనకు అర్థమవుతుంది. నాలోని ప్రతి అణువును నీవే సృజించితివి. నీవే అనగా దేవుడు, నిజమైన దేవుడు. మాతృగర్భమున నన్ను రూపొందించితివి. ఇది మనకు అర్థమైపోయింది. ఎవరు చేశారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి చేశారు ఈ పని. ఎక్కడ? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. మమ్ము పోలి ఈ మానవుని మనం చేద్దాం, మమ్ము పోలి. నీవు నన్ను అద్భుతముగా కలుగ చేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. ఎలా చేశాడంట దేవుడు? మనల్ని అద్భుతముగా చేశాడు. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? ఆమెకెందుకు పుట్టాను నేను? తల్లిదండ్రులు బిడ్డలు అంటున్న మాటలు. ఆమెకెందుకు పుట్టాను నేను, ఈమెకెందుకు పుట్టాను నేను? అసలు పుట్టకుండా ఉంటే అయిపోతుందిగా. లేదంటే ఎవరో రిచ్ వాళ్ళకి పుడితే అయిపోవు కదా. బిల్డింగ్లలో బంగ్లాలు ఉన్న వాళ్ళకి, 10 కార్లు ఉన్న వాళ్ళకి గీమెకెందుకు పుట్టినానో ఏమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీ తల్లికి కూడా తెలీదు, నా తల్లికి కూడా తెలీదు నేను ఎట్లా పుట్టాను, నువ్వు ఎట్లా పుట్టావు, ఎవరికి తెలియదు. దేవుడు చెప్తున్నాడు, నీకు వందనములు అర్పింతును, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇక్కడ కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మకి తప్పుగా అనుకోదు, ఏసునామంలో ఎవరికి కూడా ఎలాంటి లోపాలు ఉండకుండా దేవాదేవుడు సంపూర్ణమైన గొర్రె పిల్ల, నిష్కలంకమైన గొర్రె పిల్లవలే, శ్రేష్టమైన గొర్రె పిల్లవలే ఆ దేవాదేవుడు అందరికీ బిడ్డల్ని, సంతాన భాగ్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. లోపాలు లేకుండా. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక అమ్మ ఆ లోపల ఉన్న పిండానికి అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఏంటి అని అవంతా ఆలోచించదండి. ఒక్కసారి డాక్టర్లు హోప్ ఇచ్చిన తర్వాత కనేస్తుంది. లేబర్ పెయిన్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత బిడ్డకి జన్మనిస్తుంది. బై మిస్టేక్లో పుట్టిన తర్వాత ఏదైనా లోపం ఉందని తెలిస్తే చాలామంది తండ్రులైనా సరే మూగా పుట్టింది, చెవిటా పుట్టింది, గుడ్డా పుట్టింది, వద్దు ఇచ్చేద్దాం అనాథాశ్రమికి అంటారేమో కొంతమంది, అందరు కాదు. మానవత్వం ఉన్నోళ్ళు అందరూ, మానవత్వం లేకుండా చచ్చిపోయి మృగము జీవించిన వాళ్ళకి అంటారు వాళ్ళు ఆ మాటలు. అప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఏ తల్లి అయితే, చాలామంది ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాలో. మా కుటుంబంలోనే ఒక తల్లి ఉంది, మా అమ్మ, మా వదినమ్మ. వేదకి జన్మనిచ్చింది. వేద కొంచెం అటు ఇటుగా పుట్టింది, కానీ స్టిల్ తను ఎంతగా ప్రేమిస్తుందో తన బిడ్డని, చొల్లుగారుతున్న ముద్దు పెట్టుకుంటుంది. ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తల్లి ప్రేమనే ఇంత గొప్పగా ఉంది కదా, లోపాలున్నా ప్రేమిస్తుంది కదా. కానీ ఒక సమయం వస్తుంది, తల్లి కూడా ప్రేమించదు. ఆ సమయంలో నిన్ను నన్ను తండ్రి కూడా విడిచిపెడతాడు బాధ్యతల్ని. అందుకే మనం ఒక పాట పాడుతూ ఉంటాం కదండి, ఇంతకుముందుకు చాలాసార్లు పాడాం, తక్కువ టైం ఉంది కాబట్టి. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా, అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా,
నీ ప్రేమ కొలువలేనిది, ఆ నీ కృపాంతము లేనిది. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ కొలువలేనిది, ఆ నీ కృపాంతము లేనిది. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, తల్లి కన్న మిన్నవో యేసయ్యా, నా తండ్రి కన్న మిన్నవో యేసయ్యా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మనకి పెళ్ళిళ్ళైన తర్వాత కూడా అమ్మలు మర్చిపోతూ ఉంటారు, లేదంటే వాళ్ళ యొక్క పరిస్థితుల్ని స్థితిగతుల్ని బట్టి కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ స్టిల్ అండి, వాళ్ళే మనల్ని కన్నది, అది మర్చిపోదు మనం. సరే లోపాలు ఉంటాయి మనుషులలో, అయినప్పటికీ వాళ్ళ ప్రేమలో అయినా తేడా ఉంటుందేమో కానీ గర్భం నుండి కన్నదండి తల్లి, తన పేగు బంధం అండి. ఎందుకు చెప్తున్నాడంటే దేవాదేవుడి మాట, ఒక స్త్రీకి ఒక పాపో బాబో పుడుతున్నాడంటే అది పునర్జన్మ. లేబర్ పెయిన్లో చనిపోయినా సరే, పుట్టినా సరే, నేను ఎట్లున్నా సరే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నాననే ఆనందమే ఆ స్త్రీలో ఉంటుంది. ఈవెన్ కొంతమంది భర్తలు భార్యని ఎక్కువగా ప్రేమించే వాళ్ళైతే మంచిగా ప్రేయర్ చేసుకుంటారండి. ప్రభువా, బిడ్డ ఉంది గర్భంలో, నీ చిత్తమైతే నా ఏవా ఆదాము వాళ్ళ ప్రార్థన చేయాలనుకుంటే, నా ఏవా ప్రభువా ఎముక నుంచి తీసావు కదా, నా ఏవని కాపాడయ్యా, ఆమెతో పాటు నాకు బిడ్డ కావాలి అని ఇలాంటి ప్రార్థన చేసే భర్తలు ఎవరు లేరు ప్రపంచంలో. అందుకే ఒక్కొక్కసారి ఆ యొక్క ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రార్థన లేకుండా వెళ్తారండి పిచ్చోళ్ళు. ప్రార్థన చేయరు, దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి దేవుని స్తుతించరు, ఏదో వెళ్ళిపోతుంటారు అట్లా. ఆ సమయంలో తల్లికి ఏదైనా బిడ్డకి ఏదైనా ఎంత బాధ అండి. ఒక ప్రాణం, ఒక ఆత్మ, ఈ లోకమైతే ప్రాణం అంటది, దేవుడైతే ఆత్మ అంటాడు. ప్రియమైన దేవుడి బిడ్డలు, ఆ బిడ్డ ఇంకా తెలుసుకుందో లేదో దేవుని ఇంకా కంప్లీట్గా. కానీ దేవుడి కృప, గర్భఫలం. నీ నా యోగ్యత కాదు, నీ నా సంపాదన కాదు, ఏదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు చేసాము దేవుడి కోసం, దేవుడి చిత్తం మొత్తం చేసేసామని కాదమ్మా. దేవుడి స్వాస్థం. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ అబవ్, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఉచితంగా పొందుకున్నాం. అందుకే లోపాలు ఉన్నాయా, ఇంకేమున్నాయా కాదు, దేవుడి చిత్తం ఏంటి ఇలా ఉన్నప్పటికీ కూడా అని అలా పోషించిన బిడ్డలు ఉన్నారు చాలామంది. ఉజ్కిక్ గారు లేరా? ఉజ్కిక్ కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. ఎంతోమంది ప్రవక్తలు ఈ రోజున కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా ఎంతోమంది దేవుని ప్రకటిస్తూ ఉన్నారు. హూవెవర్ మేబీ ఇట్ మేబీ ప్రొటెస్టెంట్స్ కానీ, క్యాథలిక్స్ కానీ, అన్యులు కానీ, ఇంకా ఏ మతస్థుడు కానీ, ఇంకా ఏ వర్గస్థుడు కానీ, ఇంకా ఏ జాతి కానీ, ఏ కులం కానీ ఏం చేస్తున్నారంటే క్రీస్తుని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్నారు. కన్నుండదు, చెయ్యి ఉండదు, కాళ్ళు ఉండదు. కొంతమంది వీల్ చైర్లో వెళ్ళి దేవుని ప్రకటిస్తూ ఉన్నారు. నీకు నాకు సంపూర్ణముగా అన్ని అవయవాలు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం దేవుళ్ళు అని దేవదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీ తల్లి గర్భములో నువ్వు పుట్టకమునిపై నేను నిన్ను ఎన్నుకున్నానమ్మా అని దేవదేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఏం చెప్దాం సమాధానం? లేదు ప్రభువా, ఆధ్యాత్మికమైన అంధత్వంలో నేనున్నాను ప్రభువా, ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో నేనున్నానయ్యా, ఆధ్యాత్మికంగా కుంటితనంలో నేను బ్రతికాను ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి అని ఒక్కసారి నా నోరు తెరిచి చెప్తే మన పాపానికి ప్రాయశ్చిత్తం మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆనందపడడం కాదండి, దేవుడు అమ్మో నా బిడ్డకి నా ప్రేమ అర్థమైందా అని ఆలింగనం చేసుకోవడం కాదు, అమ్ముల పొదలో పెట్టుకొని చూసుకుంటాడు ఇక లైఫ్ లాంగ్, భూ దిగంతముల వరకు. ఆయన ప్రేమ వర్ణనాతీతం, అర్థం అవ్వదు. ప్రపంచంలో ఏ బిడ్డ కూడా అర్థం చేసుకోలేదు. తల్లి ప్రేమ అర్థం కావడానికే నీకే నాకు ఒక జన్మ పడుతుంది, అంటే 40 ఏళ్ళు అనుకున్నా, ఒక జనరేషన్ పడుతుంది. మా తల్లి ప్రేమ అర్థం కావడానికి ఒక జనరేషన్ పడుతుంది మనకి. అంటే ఒక తల్లి గొప్పతనం అర్థం కావాలంటే కూతురికి ఆమె తల్లి అయ్యేంతవరకు అర్థం కాదని మా అమ్మ చెప్పేది. మా అక్కతో చెప్తుంటే నేను విన్నా, ఈవెన్ నాతో కూడా చెప్తాను అప్పుడప్పుడు. నువ్వు తల్లి అయ్యేంతవరకు నీకు అర్థం కాదు నా గొప్పతనం అంటుంది మా అమ్మ ఎప్పుడైనా కోప్పడి మాట్లాడితే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం కరెక్ట్గా చూద్దాము. ఒక తల్లి అయినా మర్చిపోతుందేమో, ఒక తల్లి అయినా విడిచిపెడుతుందేమో లోపాలుంటే నిన్ను నన్ను. కానీ దేవుడు విడిచిపెట్టాడు, లోపాలున్నా వద్దు అనడు. నువ్వెట్లున్నావో అట్లా రా అంటాడు. నువ్వెట్లున్నావో నాకు అట్లా కావాలి, ఎందుకంటే నేను పుట్టించుకున్నాను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నీ మాతృ గర్భంలో ఉన్నప్పుడు రూపొందించుకుంది నేను. నువ్వెట్లా ఉన్నావో నాకు తెలుసు. ముఖం చాలామందిని చూస్తూ ఉంటామండి రోడ్ల మీద, ఈ ముక్కు దగ్గర కట్టయి ఆ నోరు 2 కలిసిపోయినట్లుంటాయి.
నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చూశాను అట్లా. నేను అనుకున్నాను, వామ్మో ఏంది అనుకున్నాను నేను. అంటే అప్పుడు చిన్నగా ఉన్నాడు, అప్పుడు దేవుళ్ళు లేం కదా. ఎక్కిరియడం చాలా అలవాటు చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఉంటాయిగా పోలికలు, ఎటు పోతాయి తల్లిదండ్రులే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడండి. వాళ్ళని కూడా ఉపయోగించుకుంటున్నాడు, మనల్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే దే ఆర్ డిసేబుల్ కాదు, డిఫరెంట్లీ ఏబుల్డ్. మనమే డిసేబుల్ ఒక్కొక్కసారి. సారీ మా దేవదేవుడు చెప్పమంటున్నాడు. అంటే మనమన్నా శారీరకంగా అంతా కరెక్ట్గా ఉంది, కానీ ఆధ్యాత్మికమైన లోపాలతో బ్రతుకుతున్నాం మనం. ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను, ఏది చేయలేను అయ్యా. కానీ వాళ్ళేమంటారు, ఈ చెయ్యి అడ్డుగోడగా ఉండకూడదు ప్రభువా నీకు నాకు. దేవుడే అన్నాడు, పాపము అడ్డుగోడగా, ఒక పాపం చేశాను నీ కన్ను ద్వారా చెయ్యి ద్వారా అని తెలిస్తే అది నరికేసి ముందుకెళ్ళి అంటాడు దేవుడు. ఎందుకంటే దాంతో నరకాగ్నికి వెళ్ళే కంటే అది లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడం గొప్ప విషయం కదా అని. అంటే ఇది నిజంగా ఒక్కొక్కసారి నెరవేరుతుందండి. ఒక బిడ్డ చేశాడు కదా, పునీత అంతోని వారి యొక్క ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన ద్వారా చేసినప్పుడు ఆయన వెళ్ళి తన తల్లిని కాలుతో తన్నినందుకు పునీత అద్భుతాల అంతోని వారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు, అయ్యో నా తల్లిని నేను తన్నానా అని వెళ్ళి కాలు నరుక్కున్నాడు. అయ్యో ఈ బిడ్డకి ఇట్లా అర్థమైంది ఆ వాక్యం అని మళ్ళీ ఏం చేశాడు, పునీత అంతోని వారు వెళ్ళి ప్రార్థన చేసి ఆ బిడ్డకి కాలుని అతికిస్తూ ఉన్నాడు. ఇది చరిత్ర కాదు, ఇది స్టోరీ కాదండి, ఇది చరిత్ర, హిస్టరీ. ఇది నిజంగా జరిగింది. గర్భములో కాళ్ళు చేతులు ఇవన్నీ ఏమీ లేకుండా దేవుడు సృష్టించాడు. ఆయనకి ఇష్టము, దేవుడికి మనం అంటే ఇష్టము, ఇష్టపూర్తిగానే సృష్టించుకుంటాడు. ఒకవేళ లోపాలు ఏదైనా ఉంది అంటే దానికి అర్థం, ఇంతకుముందు అక్క వాళ్ళు చెప్తున్నాడు వాక్యం విన్నాను నేను, ఎంతోమంది బిడ్డలను ప్రపంచవ్యాప్తంగా తిప్పుతూ ఆ దేవదేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు లోపమున్న పిల్లల్ని కూడా. మన గ్రూప్లో 2-3 ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళు ఏమని పెట్టారంటే, నా బిడ్డ కరెక్ట్గా ఎదగలేదు, ఇంకా నా బిడ్డ కరెక్ట్గా మాట్లాడట్లేడు, ఇంకా ఏమా దేవుడు నీకెందుకు ఇచ్చాడు అలాంటి బిడ్డని, నువ్వు గొప్పదానివి, నువ్వు మాత్రమే భరించగలవు ఆ బిడ్డని, మా వదిన భరిస్తలే, మేబీ మా కుటుంబంలో ఎవరికి ఇచ్చినా మేము భరించలేకపోయేటోళ్ళమేమో, ఎంత ప్రీచర్స్ అయినా కూడా. నామకే వాస్, ఎందుకు దేవుడికి వ్యర్థం. పరిచయం చేస్తున్నా, ఏదో మాట్లాడుతున్నా, 24 గంటలు నేను వాక్యం చెప్తున్నా, వద్దిది దేవుడికి కావాల్సింది ఇది కాదు. దేవుడి చిత్తము అందరు ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి, అందరు లేనప్పుడు ఒకేలా ఉండాలి, నిక్కట్టుగా జీవించాలి దేవుడు. అది దేవుడికి కావాల్సింది. కపటం లేకుండా హృదయంలో ఎలాంటి నాటకం బూటకం లేకుండా జీవితంలో, అదండి దేవుడికి కావాల్సింది మన దగ్గర నుంచి. అంతేగాని అందరు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాను, అందరు లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ తీసేసి బ్రతుకుతానంటే దేవుడికి తెలుసు. హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని దేవుడు అందుకే అంటున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రేమ కొలవలేము. మనల్ని సృష్టించిన తీరు కరెక్ట్గా ఈరోజు ఒకసారి నైట్ పడుకునే ముందు ఆలోచిస్తే మన మైండ్ మొత్తము అసలు అర్థం కాదు. ఎట్లా పుట్టాను, ఎట్లా సాధ్యం ఇది, ఎట్లా అవుతుంది ఇది. నేను అట్లేనండి. ఇక్కడ వాక్యం ఉంది, 139వ కీర్తన 15వ వచనము, నేను రహస్య స్థలమున, నేను అనగా మనం, నేను రహస్య స్థలమున రూపము తాల్చినప్పుడు. రూపముంది మనకి, దేవుడి ఇమేజ్ అండ్ లైక్నెస్లో మనల్ని చేసుకున్నాడు. మాతృ గర్భమున విచిత్రముగా, చూడండి ఈ వర్డ్ ఎంత వండర్ఫుల్గా ఉందో, విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు సారీలో నీ కంటికి మరుగై ఉండలేదు. దేవుడి కంటికి ఏది మరుగై ఉండదు. కీర్తనాకారుడు అన్నాడు కదా, ప్రభువా నేను మాతృ గర్భంలో ఉన్నప్పుడు నీ కంటికి మరుగై లేను, సముద్ర గర్భంలోకి వెళ్ళినా నువ్వు నన్ను చూస్తావు, పాతాళ లోకంలో ఉన్నా నువ్వు నన్ను చూస్తావు, పరలోక రాజ్యంలోనే ఉన్నా చూస్తావు, ఆకాశం ఎక్కిపోయినా చూస్తావు, ఇంకెక్కడున్నా నువ్వు చూస్తావు ప్రభువా. అయ్యా నిన్ను తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోగలను? ఎక్కడా దాక్కోలేను, ఎక్కడా దాక్కోలేను, ఎక్కడా దాక్కోలేను. కేవలం దేవుడే కాదండి ఈ మాట అనేది, పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడుతున్న బిడ్డలకు కూడా ఇలాంటి దృశ్యాలు కనబడతాయి. నేను చెప్పట్లేదు ఆ మాట, పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఎక్కడ? పౌలు గారా, పేతురు గారా? జైల్లో ఉన్నప్పుడు, ఎస్ పౌలు గారు అనుకుంటాను, పౌలు శిలాసులు, ఎస్ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం దగ్గర ఉంటుంది కదా. పౌలు శిలాసులు వాళ్ళిద్దరిని జైల్లో వేశారు, కట్టేశారు, దుంగల మధ్యలో వాళ్ళ కాళ్ళని కట్టేసి అంతకుముందుకు చాలా కొట్టారు, అక్కడ పడేశారు. పౌలు శిలాసులు, మా ఒంటి నిండా దెబ్బలున్నాయి, గాయాలున్నాయి, అమ్మో ఎట్లా, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, మమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు జైలు నుంచి అని అనుకోవట్లేదు. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచే స్తుతిస్తూ ఉన్నారు.
సాకులు లేవు, కారణాలు లేవు, సందేహాలు లేవు వాళ్ళకి. మనలాగా ఉన్న ప్లేస్ నుంచే స్తుతిస్తున్నారు వాళ్ళు. అవుతుందా కాదా నెక్స్ట్ విషయం, స్తుతిస్తున్నారు. ఎందుకు? యెషయా గ్రంథం 45:12 21 మనం నిన్న చూసాం కదా, స్తుతించుట కొరకే నేను నా ప్రజల్ని కంటిని, స్తుతించుట కొరకే నేను నా ప్రజల్ని పుట్టించుతుని, సృజించుకుందే నా బిడ్డల్ని నన్ను స్తుతించుట కొరకే అని ఆ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే వారు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఎందుకు? పుట్టించింది నా దేవుడు యేసయ్య దేవుడే అని విశ్వసించారు వాళ్ళు, కాబట్టి స్తుతిస్తున్నారు. మన జీవితంలో ఎప్పుడైతే మనం స్తుతించట్లేమంటే దానికి కారణం ఏంటంటే నా అంతటిగా నేనే పుట్టాను, ఒక రోబోటిక్ వరల్డ్లో నేను ఉన్నాను, నన్ను ఎవరో రోబో పుట్టించాడు, నన్ను ఎవరో మా అమ్మ పుట్టించింది, మా నాన్న పుట్టించాడు, దేవుడికి సంబంధమే లేదు, యేసయ్యకి నాకు సంబంధమే లేదు, ఈ లోకంలో ఉన్న నాకు పరలోక రాజ్యంలో ఉన్న దేవుడికి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ రక్తమే నన్ను కాపాడలేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎలా ఉంటామంటే అసలు దేవుడికి మనకి సంబంధమే లేనట్టుగా బ్రతుకుతూ ఉంటాము. సందేహాలు డైరెక్ట్గా నోటితో చెప్పమది, సందేహాలు. దేవుడు ఉన్నాడా? ఉంటే గర్భఫలం ఏది మరి? మొన్న నా భర్త అడుగుతున్నాడు, 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, చాలామందికి గర్భఫలం వచ్చిందని చెప్పాడు. అంటే నా భర్తని బ్లేమ్ చేయడం కదా మరి, చెప్తున్నాను, ఏ భర్తకైనా ఉంటుంది అట్లా మరి, ఉంటుందండి. అందరికి ఒకే విశ్వాసం ఎట్లుంటుంది? దేవుడి కృప. ఆ విశ్వాసం కూడా ఏదో మనం సంపాదించుకుంది కాదు, విశ్వాసం కూడా దేవుడి కృప. అంత నమ్మకం ఉండాలి దేవుళ్ళు అంటే కూడా దేవుడి కృప. ప్రపంచం మొత్తం ఏం మాట్లాడుతున్నా సరే దేవుడు మాత్రమే, రక్షకుడు మాత్రమే, నా యేసయ్య మాత్రమే దేవుడు అని చెప్పడం కూడా ఆ దేవుడు ఇచ్చిన కృప. అంత ధైర్యము దేవుడే ఇవ్వాలి. అంత ధైర్యము పౌలు శిలాసులకి ఆ దేవదేవుడు ఇచ్చున్నాడు. అందుకే వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించి అయిపోతున్న సమయం మొత్తం ఖైదీలు మొత్తం వింటున్నారు. వారి యొక్క సంఖ్యలు బల్లున తెగిపడెను. ఆమేన్. యేసు నామములో ప్రతి బంధకం వీడిపోనుగాక. ఆమేన్. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ నౌ, రైట్ నౌ, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ అండ్ బ్రేక్ ఎవ్రీ చైన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అది ఏదైనా బంధకమైన ఇంకే సమస్య అయినా దేవుడు తొలగించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ సమయంలో దేవుడే చేశాడు. స్తుతించారు, చూశారు, వాళ్ళ స్థితి మారిపోయింది. మొత్తము అన్ని చెరసాలలు కూడా తెరవబడ్డాయి. ఒక్క చెరసాల కాదు, అన్ని చెరసాలలు. నువ్వు నేను గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఒక్కరమే ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందంటే, నా జీవితం బాగుంటుందేమో, మేబీ దేవుడికి మహిమ తీసుకురాదేమో. ఎందుకంటే దేవుడు పిలిచింది మనల్ని ఉపయోగించుకోవడానికి, అంతేగాని ఒంటరిగా కూర్చో ఆల్ ద టైం. నేను అనేది ఆల్ ద టైం అమ్మ, ఒక్కొక్కసారి అని కాదు, ఆల్ ద టైం. ఎప్పుడు నేను ఒంటరిగానే చేసుకుంటా ప్రార్థన, ఎప్పుడు నేను ఒంటరిగానే ఉంటానంటే దేవుడు అంటాడు, ఒంటరిగానే వచ్చావు ఈ లోకానికి, ఒంటరిగానే వస్తావు పరలోక రాజ్యానికి. కానీ నేను చెప్పింది అది కాదు నీకు. ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. 1000 మంది ఆత్మలను రక్షించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకానికి మనం వచ్చిందే అందుకు, దేవుడి పరిచయం చేయడానికి. బొమ్మలాట ఆడుకొని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడానికి కాదు, పిల్లలు కానీ వెళ్ళిపోవడానికి కాదు, దేవుడి చిత్తం ఏంటో చేయడానికి వచ్చాం. కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, ఎందుకు? దేవుడి చిత్తం. కొంతమంది మఠకన్యాస్త్రీలు ఉన్నారు, ఎందుకు? దేవుడి చిత్తం. యాజకులు ఎందుకున్నారు? దేవుడి చిత్తం. అది ఏదైనా దేవుడి చిత్తం చేయాల్సిందే. కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇష్టముగా దేవుడు మార్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడి వల్లే అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే అది అవుతుందండి. అందుకే మనలో ఊదిన ఆత్మ ఏదో ఆత్మ కాదు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. కాబట్టి మనమందరం గుర్తుపెట్టుకుందాం, మనమందరం పరిచర్య చేస్తున్నామా? మనమందరం దేవుడి పని చేస్తున్నామా? పని అంటే వాక్య పరిచర్య మాత్రమే కాదు, దేవుడు మనకేమి ఇచ్చాడో దానికి కట్టుబడి మనం జీవిస్తున్నామా అని మనం గుర్తుపెట్టుకోగలం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అంత మాత్రమే కాదు, చూడండి, నీ కంటికి మరుగై ఉండలేదు అంటున్నాడు. 16వ వచనం అండి, హైలైట్ ఇది. నేను పిండముగా ఉన్నప్పుడే, పిండం అంటే ఇంకా అసలు ఏది జరగలేదు అక్కడ. ఇంకా జస్ట్ మేబీ స్పర్మ్ అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత స్పర్మ్ ఆయన అమ్మాయి యొక్క ఎగ్ 2 వచ్చి అటాచ్ అవ్వడం కూడా దేవుడి కృప. ఆ 2 ఎట్ ఏ టైం అలా కలవాలన్నా కూడా దేవుడి యొక్క జీవం వస్తుందని అర్థం. అక్కడికి దేవుడు ఊపిరిని ఊదుతున్నాడు, ఆ 2 వచ్చి అలా కలిసిపోయాడు అంతే. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవించాలంటే ఎవరుండాలి మధ్యలో? దేవుడు ఉండాలి. ఆనాడు ఎవరున్నారు? ఆదికాండంలో యావే ప్రభు ఉన్నారు. అందుకే ఆదాముకి పక్కటెముకను తీసి ఏవని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆదామే తనంతట తానుగా ఆ ఎముక నుంచి ఏవని కనలేదు, దేవుడు ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాడు. దేవుడిచ్చాడు భార్యని, దేవుడిచ్చాడు భర్తని.
అతుక్కుపోయి జీవించమని ఏక శరీరులుగా. ఇది మనం ఒకవేళ చేయలేకపోతే అది కూడా దేవుడికి మనం అన్యాయం చేస్తున్నట్లే, మన కుటుంబ సభ్యులకు కూడా మనం అన్యాయం చేస్తున్నట్లే. కేవలం భార్యాభర్తల విషయంలోనే కాదండి. మనము రూతు నవమి తీసుకున్నా కూడా ఉంది కదా. రూతు నవమి అన్యురాలు అత్తని విడిచిపెట్టి వెళ్ళదు. ఇంకో పెళ్లి చేసుకోవాలని వెళ్ళలేదు ఆమెతో. నేను నా బాధ్యతను విడిచిపెట్టను, అంతకన్నా ముఖ్యము నిజమైన దేవుణ్ణి మీరు కొలుస్తున్నారు అత్త, నేను వాళ్ళనే కొలుస్తాను, నేను ఆయనే నా రక్షకుడు అంటానని యావే ప్రభు పేరును పట్టుకొని వచ్చింది. విడిచిపెడతాడా దేవుడు? అన్యుడైతేంది, ఇంకెవ్వడైతేంది, దేవుడు రక్షించాలనుకుంటే ఎట్లనే రక్షిస్తాడు. కానీ పట్టుకునేవాడు దేవుడికి కావాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుణ్ణి పట్టుకునేవారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది అయిపోయారు. ఈ రోజులలో మనుషుల్ని పట్టుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది అయిపోయారు. జాబుల్ని పట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ధనాన్ని పట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. విగ్రహాన్ని పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దిష్టిని పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. బ్లాక్ మ్యాజిక్స్ని పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకో శాపాలను పాపాలను పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, అన్నీ పక్కకు పెట్టి నన్ను పట్టుకో, సమస్తము కదులుతుంది ఈ ప్రపంచంలో. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పట్లేను, రోమిలకు రాసిన 8:28 సమస్తాన్ని దేవుడు కదిలిస్తాడు. ప్రతి పురుగు కూడా రెస్పాండ్ అవుతుంది ఇఫ్ యూ అండ్ మీ ఆర్ ఒబీడియంట్ టు గాడ్. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి వారు, మన పునీత ఎవరండి అంతోని వారు, పాదువాపురి అంతోని వారు పక్షులతో మాట్లాడారు. చాలామంది పునీతులు పక్షులతో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతుంటే అవి వచ్చేటివి వెళ్ళేటివి. ఇది ఎలా జరుగుతుంది? చాలామంది కుక్కలతో కూడా మాట్లాడారు. చాలామంది వేరే జీవులతో కూడా మాట్లాడారు. అంతెందుకండి, ఆది కాండంలో మనం చూస్తున్నాము, ఆదాము ఏవ పక్కన ఉంది సింహము, అవన్నీ కూడా కలిసి జీవిస్తున్నాయి అక్కడ. అక్కడే ల్యాంప్, అక్కడే గొర్రెపిల్లి ఉంది, అక్కడే సింహం ఉంది, అక్కడే ఎలుగుబంటి ఉంది, అక్కడే అన్ని క్రూర మృగాలు ఉన్నాయి, అక్కడే పాములు ఉన్నాయి. పాము ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను పాములకు ఎంటర్ అయిందని ఉంది కదా అక్కడ. పాము ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడే పాము ఉంది. అన్నీ ఘోరమైన భయంకరమైన విష జంతువులు కూడా ఆదాముతో ఏవతో నివసిస్తూ ఉన్నాయి. కానీ వారికి ఏ హాని కలగట్లేదు ఆ సమయంలో. ఎందుకు? దేవుడి యొక్క అధికారం, దేవుడి మాట వారికి తోడైంది. ఏంటది? ఇదిగో ఆదాము, అంతా నేను సృష్టించాను, అయితే అధికారిని మాత్రం నువ్వు ఉన్నావయ్యా, నిన్ను నేను చేసేసాను అధికారిగా. ఎందుకంటే యు ఆర్ లైక్ మీ, నా ఇమేజ్ నా లైక్నెస్లో నేను నిన్ను సృష్టించుకున్నాను కాబట్టి ఇక నేను ఉండడం కాదు, నువ్వు నా ప్లేస్లో ఉన్నావు. దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోలేక లూసిఫర్ గాడి కింద పడిపోయాడు అదే అధికారం నుంచి. మళ్ళా పోయి ఆదాము ఏవలో దూరుతూ ఉన్నాడు పాపం చేయడం ద్వారా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన జీవితం కూడా ఇంతే సింపుల్. గొప్పగా జీవిస్తున్నామని అనిపిస్తుందా? ఆత్మలో నేను మాట్లాడేది శారీరక బ్లెస్సింగ్స్ గురించి నేను మాట్లాడట్లేను. ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయంలో మనం వర్ధిల్లుతామా? ఆమేన్, హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుతున్నామా లేదా? ఫోకస్ ఆన్ దాట్. ఆ ఏరియా ఒక్కటి మనం ఫోకస్ చేయగలగాలి. అదొక్కటి మనం చూసుకుంటే సరిపోతుంది. ఆత్మలో మనం వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములందు వర్ధిల్లుతాము. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని చిత్తానుసారముగా పిలువబడతారో సమస్తము వాడికి సమకూరి జరుగుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తప్పక నెరవేరుతుంది. ఆమేన్ అని చెప్పాల్సింది అంతే. నువ్వు నేను ఏదైనా దీవెన స్వీకరించట్లేము అంటే, ఇంకా రావట్లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా? గంటలు ఎంతమంది బిడ్డలు గ్రూప్లో జాయిన్ అయ్యి వాక్యం చెప్పినా ఆమేన్ అని చెప్పడానికి కూడా మనకు టైం ఉండదు. అక్కడ విజిల్ మోగుతుంది, ఇక్కడ భర్త మోగుతుంటాడు అంటే ఒల్లుతుంటాడు, ఇక్కడ భార్య మొత్తుకుంటుంటుంది, అక్కడ పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని డిస్టర్బెన్సెస్. కానీ దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. అదేంటి తెలుసా? బై బర్త్ జ్ఞానం, మినిమం కామన్ సెన్స్. ఏ టైంలో ఏ పని చేయాలి, ఏ టైంలో ఏ పని చేయకూడదు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన కాల్లో ఉన్నాం కాబట్టి ఏ టైంకి లింక్ వస్తుందో కూడా మనకి తెలుసు, ప్రేయర్ కాల్ లింక్. అయినప్పటికీ కూడా నువ్వు బిజీ. నువ్వు 100 చెప్పు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా నాకు అనవసరం. మనలో కొంతమంది, అందరు కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. అమ్మ చూడలేదు. నిజంగా నేను చెప్తున్నా, కళ్ళతో చూడలేదు అమ్మ. ఆమెనా ఎప్పుడు చూడాలంటే, చూస్తే స్కానింగ్ రిపోర్ట్లో అయినా చూడాలి, లేదంటే బిడ్డ మొత్తం బయటకు వచ్చిన తర్వాత అయినా చూడాలి. అందుకే తల్లిదండ్రులు ఇద్దరు ఎంత వెయిట్ చేస్తారంటే 9 months వాళ్ళకు ఒక కళాయిక, అది ఒక ఇమాజినేషన్ వరల్డ్ ఏమో అంటారండి దాన్ని. నాకు రావట్లేదు, ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దాట్. నేను అది ఇంకా ఎక్స్పీరియన్స్ పొందుకోలేదు కాబట్టి ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ కాలేదు. కానీ అందుకే నేను చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు, కొన్ని మాటలు రావట్లేవు నాకు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటారు తెలుసా? ఆ 9 నెలలు కూడా మాతో ఒకడు ఉన్నాడని ఆనందపడతారు ఆ బిడ్డలిద్దరు. ఎంత ఆనందం కదా ఇంకో బిడ్డ పుట్టబోతూ ఉంటే.
కానీ దేవుడికి అంతకన్నా ఆనందం. నా బిడ్డ పుట్టబోతుంది, నా చిత్తం చేయబోతుంది, నేను ఈ లోకానికి పంపించాను, అదేంటో తెలుసుకొని మరి నా బిడ్డ నా చిత్తం చేస్తుందని దేవుడు గంపెడ ఆశతో చూస్తూ ఉంటాడు. ప్రతిరోజు పుట్టిన తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన ప్రతి క్షణము నుండి ఎదిగి చచ్చిపోయేంత వరకు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూనే ఉన్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంటూ ఉన్నాడు, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. పిలిచిన దేవుడు వాడుకోకుండా ఉండడు, ఎన్నుకున్న దేవుడు వాడుకోకుండా ఉండడు, వాడుకునే దేవుడు అందరికీ దీవెనకరంగా మార్చకుండా ఉండడు, దీవించిన దేవుడు పరలోక రాజ్యంలో నీతి కిరీటం బహుమానం ఇచ్చేంత వరకు ఆగడు. కానీ ఆగిపోతుంది మనమే. మధ్య మధ్యలో దేవుడి చిత్తముకు ఒక్కొక్కసారి ఆగిపోవాలనుకోండి, అట్లా కాదు, కానీ వేరే ఆలోచనల వల్ల, ఈ లోక వాంఛల వల్ల ఆగిపోతే తప్పు అంటున్నాడు దేవుడు. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకనూ ప్రారంభము కాకమునిపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. బా, ఎవరండి ఎక్కడండి మనకి ఈ ప్రూఫ్ ఇచ్చేది? ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ప్రేయర్ చేసినప్పుడు 10th ఎగ్జామ్స్లో అందరి రిజల్ట్ బాగా వచ్చింది, ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. గొప్ప ప్రార్థన. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమంటారు, ఎగ్జామ్ రాసావా? నువ్వు నేను రాయలేదు. నువ్వు నేను దేవుడి చిత్తం చేసావా? అప్పటికి చేయలేదు. ఈ లోకంలో జీవించావా? మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించావా? అప్పటికంటే లేదు. ఎక్కడ రాశాడంటే యేసయ్య దేవుడు మన యొక్క పేర్లను మనకి నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకను ప్రారంభము కాకమునిపే మన పేర్లు జీవ గ్రంథములో ఉన్నాయి. మన భర్త అయినా సరే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత, పిల్లలు కన్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే అంటాడు. అంటే తీసి పడేస్తాడు పోపు లెక్క. భార్య కూడా వైస్ వర్సా చేస్తుంది, భర్తను తీసి పక్కన పడేస్తుంది, పిల్లల్ని పక్కన తీసి పడేస్తారు. అంటే ఎంత కష్టం చేశారో పాపం, ఎంత సపోర్ట్ చేశారో ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తారంటే అందరి పక్కన తీసి పడేస్తారు. కానీ దేవుడు నిన్ను నన్ను అట్లా తీసి పడేయట్లేడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నేను పుట్టక మునిపే దేవుడి జీవ గ్రంథములో మన పేర్లు ఉన్నాయి. అంటే వి ఆల్ ఆర్ హెవెన్లీ బీయింగ్స్. మనం పరలోక వారసులం, ఈ లోకంలో జీవించే వాళ్ళం కాదు. అదే వాక్యానికి అర్థం. ఇక్కడ మనము ఇక్కడికి వచ్చింది అమెరికాకి సిటిజన్స్ తీసుకుంటారు కదండి, వీసా, పాస్పోర్ట్, ఇంకేదో ఉంటాయి. అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు, దయచేసి క్షమించాలి. కానీ వారికైనా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే అవన్నీ కావాలి, క్రెడెన్షియల్ అవన్నీ వాళ్ళు చూపించాలి, ఆధార్ కార్డుతో సహా. దేవుడికి పరలోక రాజ్యం కావాలంటే ఏం అవసరం లేదు. ఏంటి తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళడం ఇక్కడి నుంచి. ఏంటది? నీకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకనూ ప్రారంభం కాకమునిపే నేను నిన్ను పిండముగా చేసుకున్నాను. పిండముగా ఉన్న బిడ్డ అట్లనే ఆగిపోలే. ఆ పిండము గర్భములో ఎదిగింది 9 నెలలు. ఎదుగుతున్న సమయంలో తల్లి యొక్క పేగు బంధము ద్వారా ఆహారం అందింది. నీళ్ళు అందాయి, జ్యూస్లు అందాయి, విటమిన్స్ అందాయి, మినరల్స్ అందాయి, ప్రోటీన్స్ అందాయి, సూర్యరశ్మి కూడా అందింది, డి విటమిన్ కూడా అందింది. డైరెక్ట్గా ఆమె రాలేదు ఇంకా బయటికి. అన్నీ అందిన తర్వాత అంతెందుకు, దేవుడి యొక్క వాక్యం పోషిస్తుంది కదా. ఒకవేళ ఆ బిడ్డ దేవుడికి భయం భక్తిలో పెరుగుతున్నట్లయితే, తల్లి బైబిల్ ఎంత చదివితే ఆ బిడ్డకు అంత మంచిది. తల్లి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంత అడిగితే ఆ బిడ్డకు అంత మంచిది. ఎంత ప్రార్థనలో ఉంటే అంత మంచిది. దేవుని ఇంకెంత స్తుతిస్తే అంత మంచిది. ఎందుకు తెలుసా? ఒక తల్లి భయపడినప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ భయపడుతుంది. నేను చెప్పట్లేనండి, పరిశుద్ధమైన గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం. మరియ తల్లి శుభ వచనములు వినగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు ఆనందముచే గంతులు వేసను, పరిశుద్ధాత్మతో ఎలిజబెత్తమ్మ పరిపూర్ణురాలాయను. ఆమేన్, హల్లెలూయా. కంప్లీట్గా తన దేహముతో పాటు గర్భములో ఉన్న పిండముతో పాటు రక్త మాంసాలు మొత్తము కూడా దేవుడి ఆత్మకు రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. మరియ తల్లి మోసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుణ్ణి. మరియ తల్లి మోసుకొచ్చింది యేసయ్య ఆత్మని. మరియ తల్లి మోసుకొచ్చింది యేసు ప్రభువారిని. మరియ తల్లి మోసుకొచ్చింది సర్వోన్నతుని శక్తిని ఆ ఇంటికి. దేవదూత పలికినట్లుగా ప్రియమైన దేవుడి బిడ్డారా, దేవుడి సన్నిధితో వచ్చింది కాబట్టి శుభవచనములు పలకగానే అప్పటి వరకు ఆ బిడ్డ ఎలా ఉన్నాడో మనకైతే తెలీదు. ఆమె ఎలిజబెత్తమ్మ గారు ఫుడ్ తింటుందో లేదో మనకి తెలీదు. మరి 90 ఏళ్ళకు పైబడి ఆ బాబుని మన జాన్ బప్తిస్మ యోహాని గారికి జన్మనించి ఇవ్వబోతుంది కాబట్టి ఎంత బలహీనంగా ఉందో తెలీదు.
తన ఏజ్ని బట్టి. కానీ మరియ తల్లి రాగానే శుభవచనములు పలకగానే వాక్కు, మరియ తల్లి నోటి నుంచి ఒక వాక్కు రిలీజ్ అవుతుంది. దీవెనకరమైన మాటలు వస్తూ ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏదైతే దేవుడు దీవించాడో, సంతానోత్పత్తి చెందుడు, తన తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా దేవుడు ఆ తల్లి గర్భాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే స్వయంగా మరియ తల్లి రూపంలో దివ్య మందసమై కదిలొచ్చి ఇంటిలో అడుగు పెడితే ఎందుకు కార్యం జరగదు? ఆమేన్, హల్లెలూయా. జరుగుతుంది. దివ్య మందసం, దేవుడి యొక్క రక్త శరీరాలు అమ్మ మరియ తల్లిలో ఉంటూ ఉన్నాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత గొప్ప తల్లి ఆ ఇంటికి రాగానే పరిస్థితి మొత్తం మారుతుంది. మారడం కాదండి, 3 నెలలు ఎలిజబెత్ అమ్మతో పాటు ఉండి పరిచర్య చేసి, పరిచర్య అంటే ఏంటి? వాక్యం బోధించలే మరియ తల్లి ఎక్కడా కూడా, వాక్యాన్ని తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. అంతే, సింపుల్ అయిపోయింది. మంచి మాటలు తీసుకెళ్ళడం వాక్యం తీసుకెళ్ళడమే. మంచి మాటలే వాక్యం అంటే, పరిశుద్ధమైన మాటలు వాక్యం అంటే. నిర్జీవపు మాటలు కాదు, జీవపు మాటలు. మనం అంటాం కదా, ఏడ్చావులే పెళ్లి కాదు కానీ ఈ లోకంలో అంటారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని, అయ్యో ఏడ్చావులే నీకెందుకు కుడతారు పిల్లలు, ఏమేమో శాపాలు ఉన్నాయంటారు నాలుగుతరాల నుంచి. ఈ మాటలు చెప్పాల్సింది, ఈ మాటలు రుద్దిపోయాల్సింది పిల్లలకి. భయం కాదు, నువ్వు నేను రుద్దిపోస్తుంది పిల్లలకి. దేవుడు ధైర్యం, మరియ తల్లి రాగానే ధైర్యం వచ్చింది ఎలిజబెత్ అమ్మకి. మరియ తల్లి అడుగు పెట్టగానే దేవుడి యొక్క సన్నిధి అక్కడున్న ప్రతి దాన్ని సమస్తాన్ని కదిలిచ్చింది. తన జీవితంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో మనకు తెలీదు, తన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు, సమస్తం మొత్తం మారిపోయింది. ఇంకా యేసుప్రభువు వారి పుట్టలేగా, కానీ వాక్కు జీవవంతులుగా అట్లనే ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనం పదే 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 వాక్యం ఉచ్చరించి ఏమవుతుంది తెలుసా? వాక్యం పుడుతుంది గర్భంలో, వాక్యం పుడుతుంది జీవితంలో, వాక్యం పుడుతుంది బ్రతుకులో, వాక్యం పుడుతుంది భర్తలో, వాక్యం ఫలిస్తుంది. పుట్టి 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 అట్లనే ఉంటుందా పిండంలాగా? నో, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఊంబ్. గర్భం నుండి బయటికి వస్తుంది. ఈ సమయంలో ఒకటి ఆలోచిద్దాం. టైం అయిందా? ఎస్, అయిపోయి కొడతాను 5 నిమిషాలు. ఈ సమయంలో ఒకటి ఆలోచిద్దామా. ఇప్పుడు ఆ బిడ్డ గర్భంలో ఉంది. గర్భంలో ఉన్నన్ని రోజులు 9 నెలలు చాలా సేఫ్గా ఉంది. ఏ దెబ్బ తాకినా ఫస్ట్ తల్లికే తాకాలి, గర్భంలో ఉన్న పిండానికి తాకదు. సేమ్ అదేవిధంగా దేవుడు మనల్ని తన పవిత్రతతో కాపాడుతున్నాడు. తన రక్తాన్ని క్రయధనముగా అర్పించాడు కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి రక్షణ వస్తుంది. లేదంటే ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేయకపోయినా కూడా రేపొద్దున లేచి తిరిగి మంచిగా బ్రతికి బట్టగట్టామనంటే దేవుడి కృప. స్టిల్ వీఆర్ అలైవ్, బ్రతికి ఉన్నామంటే దేవుడి కృప. మనం ఏం చేయలే, ప్రభు ప్రార్థించలే, మనం ఏమి ప్రభు రేపొద్దున బ్రతకాలి, రేపొద్దున బ్రతకాలి, రేపొద్దున బ్రతకాలి అని చెప్పలే దేవుడికి మనం, కానీ బ్రతికే ఉన్నాం అంటే దేవుడి కృప. ప్రేమ దేవుడి బిడ్డ, మన జీవితంలో ఏదైనా సరే అది ఫస్ట్ దేవుడి కృపే. మన వర్త్ కాదు అది, మన యోగ్యత ఎక్కడా లేదు అసలు చెప్పుకోవడానికి. ఆయన లేకపోతే, దేవుడు లేకపోతే, అసలు ఆయన ప్రేమ లేకపోతే, ఆయన యొక్క కృప లేకపోతే, ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా అసలు పుట్టేదే కాదు, ఉండేదే కాదు, దేనికి కూడా ఒక అర్థం పరమార్థం ఏడ్చేది కాదు. అలాంటిది మనం అంటూ ఉన్నాం దేవుని, ఎందుకు పుట్టొచ్చా ప్రభువా, ఎందుకు పుట్టాను ప్రభువా నేను అని అడుగుతూ ఉన్నాం మనం అందరం. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా, నీ ప్రేమ కొలువలేనిది, నీ కృపాంతము లేనిది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన యొక్క గూగుల్ అని చూశాను కొన్ని విషయాలు. అక్కడ ఏముందంటే, తల్లికి ఒకవేళ సి సెక్షన్ జరిగితే, నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్ జరిగితే 7 లేయర్లు కట్ చేస్తారంట డాక్టర్లు. 7, భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడు మనకి తోడుగా, భయపడాల్సిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు 7 లేయర్లు కట్ చేసిన తర్వాత వాళ్ళు బయటికి బిడ్డను తీస్తారు. అంటే 7 అనేది సంపూర్ణమైనది. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసుకుంటే 7 అనేది సంపూర్ణమైనది. అంటే యేసయ్య మన తండ్రి మన దగ్గరికి దుష్టుడు రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకే దెబ్బలు తగులుతున్నాయి, ఆయనే రక్తం చిందిస్తున్నాడు, ఆయనే నిలబడుతున్నాడు, నీకు నాకు డాలుగా దేవుడు ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా,
అయ్యో పాపం వచ్చిపడ్డదండి, అయ్యో శాపం వచ్చిపడ్డదండి, అయ్యో నేను నశిస్తున్నానండి, అయ్యో దొంగవాడు వచ్చేసాడండి, అయ్యో ఇదిగో శోధకుడు వచ్చేసాడండి. ఇవన్నీ ఎందుకండి మనకి? ఇవన్నీ ఎందుకు మనకి? బైబిల్ అట్లా స్మరించమని చెప్పింది ఎక్కడన్నా? బైబిల్ చెప్తుంది నా వాక్కుని స్తుతించు, నా వాక్కుని స్మరించుకో, నన్ను స్తుతించు బిడ్డ అంటే దేవుడు. నేను ఆ శోధకుని పట్టుకొని ఆయన స్తుతిస్తున్నాం. వాడు ఆనందపడుతున్నాడండి. వాడి మాట కూడా మనం ఎత్తకూడదు. దేవుడు ఏమంటున్నాడు? వాక్యం విత్యావా, అయిపోయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వాక్యం విత్తడం అంటే ఏంటి తెలుసా? 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు దేవుడు వాక్యం విత్తాడు. ఒక వ్యక్తి ద్వారా నా హృదయంలో ఒక వాక్యం విత్తాడమ్మా. అదేంటంటే దేవుడి చిత్తం తెలుసా అన్నాడు ఒక వ్యక్తి నన్ను. మా యొక్క చర్చ్లోనే వాక్య పరిచయకు వచ్చినప్పుడు లెంట్ సీజన్లో 3.5 సంవత్సరాల ముందు, దేవుడి చిత్తము మీ అందరికీ తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ జీవితంలో అసలు తెలుసా దేవుడి చిత్తం అన్నాడు. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో, లిదియా హృదయంలో ఎట్లయితే ముద్రించి పడేశాడో అట్లా ముద్రించాడు నా హృదయంలో. దేవుడి చిత్తం ఏంటి? ప్రియమైన దేవుడి బిడ్డలు, అయిపోయింది లైఫ్. ఇంకేం కావాలండి? దేవుడు తెలుసుకుని చాలిక. ఈ బ్రతుక్కిది చాలు, సస్తే ఓకే, ఇంకా మంచిది. పరలోక రాజ్యం ఇంకా అంత గొప్పమైన విషయం ఏముంటుంది? కానీ ఆ కృప ఉండాలిగా, మనం సంపాదించుకున్నది కదా, దేవుడి కృప ఉండాలి. అంటే ఒక మనిషి 3.5 సంవత్సరాల ముందు ఒక్క మాట అడిగాడు, దేవుడి చిత్తం ఉందా నీ జీవితంలో, తెలుసుకున్నావా అని. ఆ వాక్యం, ఆ మాట హృదయంలో విత్తబడింది. నశిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీళ్లు పోశాడు. నశిస్తున్నప్పుడు అనుకున్నాను నేను, కానీ దేవుడు ఏం చేశాడు? ఏరు వేశాడు హృదయం చుట్టూరా. మళ్ళీ ఆ మొక్క పెరిగేలాగున దేవుడు చేశాడు. మళ్ళీ వాక్యం ఇవ్వమ్మా అన్నాడు, మళ్ళీ దివ్య సప్రసాదం ఇవ్వమ్మా అన్నాడు, నా దగ్గరికి రామ్మా అన్నాడు, మళ్ళీ మరియతని మధ్యస్థ ప్రార్థన అడిగమ్మా అన్నాడు, పునీతుల మధ్యస్థ ప్రార్థన అడగమని జ్యోతక్క ద్వారా ఆ యొక్క జ్యోతక్క ద్వారా చెప్పించాడు దేవుడు. అంటే ఎంతమంది బిడ్డలను లేపాడంటే నా కొరకు లెక్కకు మించున్నారు బిడ్డలు. నన్ను లేపిన వాళ్ళని, పరిశుద్ధాత్మను నేను మర్చిపోను. ఈ ప్రాణం గొంతులో ఉన్నంత వరకు నేను మర్చిపోను. నేను వెళ్ళి డైరెక్ట్గా అననమ్మా దేవుని స్తుతిస్తా, మీ అందరితో నాకు సంబంధం లేదు, నో. ప్రాణం పోయినా నేను ఆ మాటనా. నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దేవుడి కంటే ముందు. నిజం చెప్తున్నా, తప్పుగా అనుకోకండి మీరు, మనుషులే గుర్తొస్తారు. ఎందుకంటే 2వ ఆజ్ఞ 1వ ఆజ్ఞతో ముడిపడి ఉంది. నిన్ను నీవు ప్రేమించుకోలేనప్పుడు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించలేవు. ఆ ప్రేమ నాకెందుకు, వద్దంటాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఇది ఎప్పుడైతే అర్థమైందో వాక్యం, అందులో ఆనందం ఉంది, అందులో క్షమాపణ ఉంది, అందులో ఎమ్మటే క్షమించే తత్వము పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ తీసుకుంటాడు. అట్లా ఉండదు ఆ గాయం, ఉండదు ఆ బాధ, ఉండదు ఆ యొక్క నిరుత్సాహం, ఉండదు ఆ కురుంగుబాటు. ఇట్లా అంటే ఒక అయస్కాంతం ఎట్లా ఆకర్షిస్తుందండి, ఎమ్మట జిప్పుమని గుంజేసుకుంటాడు దేవుడు. తన కంట్రోల్లోకి తీసుకుంటాడు మొత్తం హృదయాన్ని. నో 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 నో, నువ్వు చేయాల్సింది ఇది కాదు. ఏం చేయాలి? బైబిల్ చదివి వెళ్ళి లే, అక్కడ పని ఉంది, వెళ్ళు. ఇక్కడ కూర్చుంటావంటే ఏడ్చుకుంటా, ఎవరు పోయారు ఇంట్లో అంటాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే కంట్రోలే వేరు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళు మూసి తెరిసే లోపు అసలు ఏం చేస్తామో మనకు కూడా తెలియదు. అంటే ఏంజిల్స్ చేస్తారండి యాక్చువల్గా, అది మనం చేయలేం. కానీ ఏంజిల్స్ కనబడదు, హెవెన్లీ బీయింగ్స్. ఎట్లుంటుంది? కన్ను తెరిచి రెప్ప మూసేలోపు ఏదో చూసినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ చూడలేం. అట్లా ఉంటుంది దేవుడి యొక్క ప్రజెన్స్ అనేది. వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే అంత స్పీడ్ మోషన్ ఉంది వాళ్ళకి. హెవెన్లీ బీయింగ్స్కి, దేవుడి బిడ్డలకి కూడా ఈ కృప ఉంది. ఎక్కడా? ఫిలిప్పిని దేవాదేవుడు తీసుకెళ్ళి ఇథియోపియా ఉద్యోగి దగ్గర పెట్టినప్పుడు, దానియేలు సింహంలో బోన్లో ఉన్నప్పుడు, హబక్కూకో ఇంకెవరో ఉంటారు కదా అక్కడ ప్రవక్త, ఆ బిడ్డని వంట తీసుకెళ్ళి రొట్టెలు తీసుకొచ్చి ఆడికి పెట్టని ఆ జుట్టు పట్టుకొని గాలిలో ఆకాశంలో తీసుకెళ్తున్నప్పుడు, ఇవన్నీ కట్టుకథలా? నిజాలు. మన జోసెఫ్ కుపిటినో గారు గాల్లో ఎగిరేవాళ్ళు మోకాల మీద ఉన్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మరియతల్లి మధ్యస్థ ప్రార్థన ఎక్కువగా చేస్తారు. జోసెఫ్ కుపిటినో గారు అమ్మ 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 అంటాడు మరియతల్లిని 24 గంటలు. మరియతల్లి ఆ యొక్క గ్రోటో ముందు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు గాల్లో లేచేవాడు అంత పైకి. ఎట్లా పాసిబుల్ అవుతుందండి ఒక మనిషికి గాల్లో లేవడం? పక్షులకి తప్ప అసలు ఎవ్వరికి సాధ్యం కాదు. అది దేవుడి యొక్క ఆత్మకి సాధ్యమే. నీలో నాలో దేవుడు ఆత్మ ఉంది. గంతులు వేయాలనుకుంటే గంతులు వేయచ్చు, ఒక దగ్గర కూర్చోవాలంటే కూర్చోవచ్చు. నీ దేవుడి చిత్తం చేయాలంటే ఎక్కడికి తీసుకెళ్ళమంటే దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. కానీ దేవుడి చిత్తం చేస్తున్నామా? అది అమ్మా దేవదేవుడు చెప్తున్నాడు అమ్మా చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 49:2
ఇది ఒక్కసారి ధ్యానించుకోండి దయచేసి, మీరు ఎగ్జిట్ అయిన తర్వాత కూడా. యెషయా గ్రంథం 49:2. ఇది ఒక వాగ్దానం, మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. కేవలం ప్రవక్తకే కాదు, దేవుడు మనందరికీ కూడా అంటున్నాడు, నేను నిన్ను మాతృ గర్భంలో ఎన్నుకుంటివి, నీవు నా ప్రవక్తవు, నీవు నా బిడ్డవని అంటున్నా మనందరికీ చెప్తున్నాడు దేవుడు. నాకు దేవుడు పదునైన కత్తి వంటి వాక్కునిచ్చాడు. నోటికి కత్తుల్ని కాదు, మనుషుల్ని చంపే కత్తుల గురించి దేవుడు మాట్లాడతలేక, ఈ నోటి మాటల మనుషుల మాటల గురించి కాదు, వాక్యము అంతకన్నా పదునైనది. ఆ వాక్కుని దేవుడు మనకు ఒసిగాడు. తన హస్తముతో నన్ను రక్షించెను. ఇది నోటిట్, ఓకేనా? నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు, తన అమ్ముల పొదిలో నన్ను దాచెను. ఆమేన్, హల్లెలూయా. ఒక తల్లి బిడ్డ, ఇప్పుడు మొన్నటి రోజున చూసారు కదా, లీలలో ఒక తల్లి పడితే ఆ యొక్క పడవల ప్రయాణంలో అంట, ఆ తల్లి ఏం చేసింది, బిడ్డని కాపాడుకోవడానికి జాకెట్ వేసుకొని, ఆ యొక్క రెడ్ జాకెట్ ఆ బిడ్డని పట్టుకుంది. బిడ్డని కాపాడదామని ప్రయత్నం చేసింది, కానీ ఆ నీటిలో ఇద్దరు మునిగిపోవడం వల్ల తల్లి చనిపోయింది, బిడ్డ కూడా చనిపోయాడు. చిన్న బుడ్డోడు. తల్లి ప్రయత్నం చేసింది, ఈ లోకంలో ఉన్న తల్లి. కానీ మనకి తల్లి, నిజమైన తండ్రి అయిన మన యేసయ్య ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే 24 గంటలు నీటిలో మునిగిపోకుండా, 24 గంటలు అగ్నిలో కాలిపోకుండా, 24 గంటలు భర్త బాధ పెడుతున్నప్పటికీ అందులో కొట్టుకోపోకుండా, ఎంతమంది ఎన్ని మాటలన్నా ఎంత గాయపరిచినా ఆ గాయాలు మనకి తగలకుండా డాలు వలె తన అమ్ముల పొదిలో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అమ్మ పాలిచ్చేటప్పుడు ఎవ్వరికి కనబడకుండా ఇస్తుంది, బిడ్డకి దిష్టి తగులుతుందని ఈ లోక మాట చెప్తున్నానమ్మా, మామూలుగా చెప్తున్నాను. దేవుడు అంతకన్నా గొప్పడు. దిష్టి తగలవు, ఏం తగలవు, దేవుడి దగ్గర ఉంటే దిష్టి పూసలు లేవు, ఏం లేవు, తీసేయి. పిల్లలకి ఏమైనా పడితే కాళ్ళకి, చేతులకి, ముక్కులకి, మూతులకి వద్దవి నల్లదారాలు ఎందుకు అవన్నీ? దేవుడు చెప్పాడా ఎక్కడైనా బైబిల్లో ఉందా నల్లదారం కట్టనని? ఉండద్దు అవన్నీ. కథోలికులు ఈ మధ్య చేస్తున్నారు, ప్రియమైన దేవుడు బిడ్డ చేయొద్దు. అందుకే మనం గుర్తుపెట్టుకుందాం, దిష్టి లేదు, ఏం లేదు, దేవుడు అన్నీ సమాప్తమైనాయి అన్నాడు యేసయ్య శిలువ మీద. నమ్మొద్దా? నమ్మాలి. అయిపోయాయి. నమ్మామంటే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మాట, అయ్యో నా భర్త అనొద్దు. ఇంకా నువ్వు నెక్స్ట్ మాట, నాకు ప్రాబ్లమ్స్ అండి అనొద్దు. ఇంకా అనొద్దు. ఈ క్షణం ఆపేసేయి ఆ మాట, ఈ క్షణమే ఆపేసే ఆ మాట. నీకు స్తోత్రం ప్రభువా, నువ్వేదో గొప్ప కార్యం చేయబోతున్నావు. ఆమేన్. నీకు స్తోత్రం ప్రభువా, నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రమయ్యా. దాంతోపాటు ఈ వాక్యము అమ్ముల పొదిలో దేవుడు మనల్ని దాచుకున్నాడు కదా, ఈ వాక్యంతో పాటు ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీకు ఇష్టమైతే ఎత్తిపట్టి ధ్యానించండి. 139వ కీర్తన 6వ వచనం. నేను భయపడ్డప్పుడల్లా ఈ వాక్యం గుర్తు చేస్తానండి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు, నన్ను గూర్చిన నీ తెలివి అద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. నా బుద్ధి కంటే పెద్ద సైంటిస్ట్కి కూడా యేసయ్య గురించి అర్థం కాదు, దేవుడి ప్రేమ అర్థం కాదు. ఆయన పెద్ద గ్రహాలు కూడా తిరిగి వస్తాడేమో, వేరే లోకంలో కూడా వేస్తాడేమో, కానీ యేసయ్య ప్రేమ మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఆ లోకంలో ఆయన తిరుగుతున్నాడు, కానీ పరిశుద్ధమైన గ్రంథము అనేది ఒక లోకం ఉంది, అది పరలోక రాజ్యానికి మార్గము. ఆయన పేరు యేసయ్య, మార్గము, సత్యము, జీవము అని ఆ వ్యక్తికి తెలియదు. ప్రపంచం మొత్తం అలా జ్ఞానవంతుడు అని ఆయన అంటది, కానీ ఆ జ్ఞానం పనికిరాదు, జీరో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హీరో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకుంటే, ప్రభువా నన్ను గూర్చిన నీ తెలివి అద్భుతమైనది. పిండముగా చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా చేసుకున్నాడు. అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. ఇది మనం పద్దే స్మరించుకోవడం ద్వారా దేవుడి పరిచయలో ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా పడిపోతున్నప్పటికీ మరలా దేవుడు పైకి లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, మనం కాదు. దేవుడు నమ్మకస్తుడు, మనం కాదేమో. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, మనం చేయలేము. లూకాసు వార్త 1:37. ఏలైనా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది గుడ్డిగా పసికందు ఒక బిడ్డని, ఒక తల్లిని ఎట్లా నమ్ముతుందో. ఒక విషయం అమ్మ ఇప్పుడు ఎందుకు గుర్తు చేశాడు, సారీగా 2 నిమిషాలు, ముఖ్యమైన విషయం. ఇప్పుడు తన తల్లి ఒడిలో బిడ్డ ఉంటుంది కదా, బిడ్డ ఉన్నప్పుడు, పుట్టినప్పుడు గర్భం నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తే, ఆ బిడ్డ మేబీ ఇట్లా అనుకుంటుందేమో అండి. నాకు ఇందాకలు అదే మరియ తల్లి ఫోటో చూస్తుంటే గుర్తొచ్చింది నాకు. ఆ తల్లి ఎత్తుకున్న ఫోటో ఒకటి ఉంది. మేబీ ఆ గర్భం నుండి ఆ పిండం బయటకు వస్తున్నప్పుడు అనుకుండొచ్చు కదా, అమ్మో నాకేమో అవుతుంది, అంటే అమ్మ నొప్పులు తీస్తుంటే, లేదంటే 7 లేయర్స్ డాక్టర్లు కట్ చేస్తుంటే, అమ్మో నాకేదో అవుతుంది, అమ్మో నాకు దెబ్బ తగులుతుంది ఏంది మెల్లమెల్లగా. అంటే ఆ బిడ్డకి ఎక్కడో చిన్న చిన్నగా భయం వేస్తుండొచ్చు.
మెల్లగా ఆ భయం ఎట్లా చూపిస్తుందంటే బయటికి రాగానే కయ్యమని ఏడుస్తుంది. ఎవరు ఏడవకుండా ఉండరు, పుట్టిన అందరూ ఏడుస్తారట. ఏడవకపోతే డాక్టర్లు ముడ్డి మీద వెనక కొట్టి మరీ ఏడిపిస్తారట. చూస్తున్నాను యూట్యూబ్లలో, అట్లా తెలుసు నాకు, రియల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ బిడ్డ గర్భమే అప్పటి వరకు ప్రొటెక్షన్ 9 నెలలు. ఎప్పుడైతే బయట ప్రపంచానికి వచ్చేస్తున్నప్పుడు భయపడింది మధ్యలో, కానీ బయటికి రావడం మంచిదే. ఎందుకు? ఎదగాలిగా, మరి దేవుడి చిత్తం చేయాలిగా, మరి ఈ ప్రపంచంలో ఉండాలిగా, మరి చేయాలి, తప్పదు. అదేవిధంగా నీకు నాకు కూడా తల్లి గర్భంలో ఉన్నట్లుగా ఒక్కొక్కసారి అంతా క్లోజ్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది, అంధకారంలాగానే అనిపిస్తుంది. అప్పటికి కూడా దేవుడు జీవవంతుడు, నమ్మకస్తుడు. దేవుడు మనల్ని పోషిస్తూనే ఉంటాడు. తను నమ్ముకున్న బిడ్డలకు దేవుడు కూడు పెట్టును అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలరా, సింహపు పిల్లలైన ఆఖరికి అలమటించి చచ్చిపోతాయేమో కానీ అంత క్రూరముఖమైన అందించదేమో, కానీ భీకరుడని పడుతున్న మన తండ్రి మనకి ఫుడ్ పెట్టే తీరుతాడు. పస్తులు ఉంచడమా దేవుడి చిత్తమైతే ఇది తప్పక చేస్తాడు దేవాదేవుడు. కాబట్టి ఇంత గొప్ప విషయం అని నిజంగా ఇది మిస్ అయితే నేను చాలా బాధపడేదాన్ని. ఇదే ఇందాల దేవుడు గుర్తు చేశాడు నాకు. మరి తల్లి చూస్తున్నప్పుడు ఆ గర్భంలో నుండి పిండం రావడం ఎంత ఇది కదండి, ఆ బిడ్డకి ఎంత భయం కదా, ఆందోళన పడుతూ ఉండొచ్చు. వామ్మో, ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచంలోకి నేను వచ్చానా అని ఏడుస్తుంది. ఎమ్మటే ఎన్విరాన్మెంట్ మారిపోయింది. అప్పటి వరకు చుట్టూ ప్రొటెక్షన్గా ఉన్న ఉమ్మని నీరంతా బయటకు వచ్చేసింది. దాని తర్వాత కొత్త ప్రపంచాన్ని చూస్తుంది. కై 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 అని మొత్తుకుంటుంది. మనం కూడా అంతే, కొత్తగా ఏదైనా జరగగానే ఇంట్లో కై 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 అని మొత్తుకుంటాం. కానీ దేవుడికే తెలుసు తద్వారా ఏం జరగబోతుందో. కొత్త వరల్డ్, కొత్త ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ దేశం దాటి ఇంకో దేశం వెళ్ళాలంటే అబ్రహాంకి ఏం కావాలి? నమ్మకం ఉంది, దేవుడి పైన వెళ్ళాడు. మనకు కూడా ఈ దేశం దాటి ఇంకో దేశం కోసం, అంటే ఇంకో దేశం పరిచయ కోసం దాటాలన్నా, కుటుంబం కోసం దాటాలన్నా, వేరే బిడ్డ ఏదన్నా పరిస్థితుల సమయం గుండా దాటాలన్నా, అది ఏదైనా అనుకోండి, సముద్రం దాటాలన్నా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దాటారుగా, అగ్నిగుండం దాటాలన్నా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దాటారుగా, అది ఏది దాటాలన్నా దేవుడు ఉన్నాడు మనతో. గర్భంలోనే ఉన్నాడు దేవుడు మనతో, ఇంకా బయట ఎందుకు ఉన్నాడు? అన్ని సమయములందు ఆ దేవాదేవుడు మనతో ఉన్నాడు. దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ